శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. మద్యం కుంభకోణం విషయంలో వరుసగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. అయితే ధనుంజయ రెడ్డి గారి కేసు డిఫరెంట్గా చూడవచ్చు అనిపిస్తుంది సార్. ఈ మద్యం కుంభకోణమే కాకుండా ప్రీవియస్ ఆయన చేసినటువంటి అక్రమాలు కానీ వీటన్నిటిని కూడా బయటికి లాగుతున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇవే కాకుండా ఇంకా చాలా చేసి ఉండొచ్చు అనిపిస్తుందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మీకు చాలామంది కంప్లైంట్ చేసింది ఎవరి మీద అండి? మొదట సజ్జల రామకృష్ణారెడ్డి వైనాట్ 175 అన్న దగ్గర నుంచి మీరు కనుక తీసుకుంటే ఇంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత పార్టీలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని అనలేక, అంటే వీటన్నిటికీ ఇంత దారుణమైన ఓటమి కారణం ఆయనే అని తెలుసు, కానీ ఆయన్ని డైరెక్ట్గా విమర్శించలేని వాళ్ళందరూ కూడా, కేతిరెడ్డి ఉన్నాడు కదా ఆయన, ధర్మవరం ఆయన, వీళ్ళందరూ విమర్శించింది ఎవరినంటే అటు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇటు ధనుంజయ రెడ్డిని. ఎందుకంటే వీళ్ళు ఇటు పార్టీకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్డుగోడలాగా నిలబడ్డటువంటి వాళ్ళు వీళ్ళే. మేము ఎమ్మెల్యేలమైనా మినిస్టర్లమైనా ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ కోసం మేము చపరాసీలాగా కనీసం కూర్చోడానికి కుర్చీలు లేకుండా కారిడార్లో తిరిగేవాళ్ళం అండి అని చెప్పేసి అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. సో అలాంటి అపరిమితమైనటువంటి అధికారాలు ఎప్పుడైతే ఈ ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అప్పచెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఒక రకంగా బలిపశువులయ్యారు. ఎవరు? అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇటు ధనుంజయ రెడ్డి గారు కానీ. జగన్మోహన్ రెడ్డి గారి మోడస్ ఆఫ్ ఆపరండి ఎలా ఉంటుందంటే, తన చేతికి మట్టి అంటకుండా తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరినీ కీలకమైనటువంటి పదవుల్లో పెట్టుకొని అనేకమైనటువంటి కోరికలతోటి, ఇప్పుడు సహజంగానే ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రతివాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చేయించుకోవాలనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు జనంతో కలవటమే ఇష్టం ఉండదు ఆయనకి. మనకి కేవలం పాదయాత్ర టైంలో మాత్రమే స్థలదోప తీయటాలు, ముద్దులు పెట్టటాలు, హగ్గులు ఇవ్వటాలే కానీ తర్వాత ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరిని కలవడానికి ఆయన ఇష్టపడాడు. అది మంత్రులైనా కానివ్వండి, ఎమ్మెల్యేలన్నా కానివ్వండి, వీళ్ళైనా కానివ్వండి. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే అధికారిక కార్యక్రమాలు, పనులు అన్నిటికేమో సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా వ్యవహారాలు పార్టీకి సంబంధించింది కానీ ఎలాంటి వ్యవహారం అయినా కానీ ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టాడు. ఏది కూడా వీళ్ళు చేసిన విజ్ఞాపన ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేదో తెలీదు, వెళ్ళదో తెలీదు. వెళ్ళినా ఆయన అవునన్నాడో తెలీదు, కాదన్నాడో తెలీదు, వీళ్ళ దగ్గర మాత్రమే ఆగిపోయేది. ఇది విపరీతమైనటువంటి అసంతృప్తి పార్టీ అంతర్గతంగా ఉండే, తర్వాత ఓడిపోయిన తర్వాత బయటలో పడ్డది. కానీ ఇవాళ ఆ రోజు నుంచి కనుక తీసుకుంటుంటే ఒక్కొక్క స్కాము, ఇసుక కానివ్వండి, మైన్స్ కానివ్వండి, లేకపోతే ఆడుదాం ఆంధ్ర కానివ్వండి, ఇవి కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్లో లింక్ ఉంది. కుంభకోణం బయటపడింది లేదుగా. ఓకే, అంటే మద్యమే కాదు, అయితే మద్యం ఒకటే కాదు, అదే అదే మద్యం అనేది ఇట్స్ ఎ పార్ట్, కాకపోతే మేజర్ పార్ట్. రైట్. మిగతా అన్నిట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ లేకపోతే ఇతనికి కానీ తెలియకుండా ఏం జరిగేది కాదు. అయితే మిగతావన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న వ్యవహారాలు కాబట్టి వాటికి ఇంత నెట్వర్క్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మైన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ బెదిరించి ఆ లీజులు అలాగే అట్టు పెట్టేసి అవన్నీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సింపుల్గా అయిపోయింది. దాని మూలన విపరీతంగా వేల కోట్ల రూపాయల ఆదాయాలు వచ్చేసేటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇసుక అంతే. కానీ మద్యం అనేటువంటిది వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఇది మన పార్టీకి మనకి మారబోతుందని డే 1 ఆయనకి తెలుసు. ఎందుకంటే గతంలోనే వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు దేంట్లో ఎంత దోచేయొచ్చు అనేటువంటిది అవగాహన పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిగా అతనికి పూర్తిగా తెలుసు. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం ఉండటం మూలాన విపరీతంగా బెల్ట్ షాపులు వస్తున్నాయనేటువంటి ఒక కారణాన్ని చూపించి పరిపూర్ణంగా ఇదంతా కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనేటువంటి ఒక్క మాటతోటి ఈ నేరపూరిత చర్యకంతటికి ఆయన పునాది వేశాడు. చూసే కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది? నిజమే కదా, ఊరున్న బెల్ట్ షాపులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అమ్మితే గోల్ లేదుగా అనుకున్నారు. అక్కడి నుంచి
ఒక్కొక్క పనిని ఆపరేట్ చేయడానికి ఒక్కొక్క మనిషిని పెట్టాడు ఆయన. ఇవాళే వచ్చింది కొత్తగా మన అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి అనుచరుడు హనుమంతరెడ్డి అనే అతని వ్యక్తి కూడా ఈ డిస్టిలరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్స్ని బెదిరించడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. సో వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేయడానికి అవినాష్ రెడ్డిని వాళ్ళ నాన్నని వాడాడు. అక్కడ కూడా తెలివితేటలు చూడండి. వాళ్ళ రిలీజులు రద్దు చేసి వాళ్ళకున్నటువంటి కాంట్రాక్ట్ని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, వేరే డిస్టిలరీస్కి క్లియర్గా కనపడిపోతుంది. అందుకని మేమేమన్నా కొత్త వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చామా? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారో వాళ్ళకి ఇచ్చామంటున్నారు. కానీ వాళ్ళని బెదిరించి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యాక్టరీలోనే మంచి మద్యం పిచ్చి మద్యం రెండు కలిపి తయారు చేశారు. చేసిన తరువాత ఈ ఐఏఎస్ తెలివితేటలు ఉంటాయి కదా, ఈ నెట్వర్కింగ్ అంతటిని ఆర్గనైజ్ చేయడానికి ఏం చేయాలనేటువంటిది ప్రధాన భూమికి వీళ్ళు పోషించారు, ధనంజయ రెడ్డి అండ్ పార్టీ. ఎవరు దాన్ని ఎంత సప్లై చేయాలి, సప్లై చేసేటప్పుడు ఎంత పర్సంటేజ్ వసూలు చేయాలి, అది ఏ స్థాయిలో వసూలు చేయాలి, వసూలు చేసిన దాన్ని ఎవరు దాన్ని తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇదంతా కూడా ఏంటంటే ఒక మాఫియా నెట్వర్క్ ఉంటుంది చూసారా. సో ఆ నెట్వర్క్లో భాగంగా వీళ్ళందరినీ ఎవరి పాత్ర ఏంటనేటువంటిది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు తన చేతికి మట్టి అంటకుండా. యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీసర్లు అంటే అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ఇలా ఉపయోగపడింది. తర్వాత అంజి గారు విచిత్రమైన విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేటర్గా ఉద్యోగుల పట్ల చాలా పాజిటివ్గా ఉండి, ఇప్పుడు రాష్ట్రం విడిపోగానే 2014లో వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి రావడానికి కష్టపడతారన్న ఉద్దేశంతో స్పెషల్గా ఒక ట్రైన్ వేసి అక్కడ హెచ్ఆర్ఏ ఇక్కడ హెచ్ఆర్ఏ ఇస్తూ వారానికి 5 రోజులు పని దినాలు చేసి 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటేమో ఉద్యోగస్తులందరూ ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారు. గుర్తుందా మీకు? అవును, వాళ్ళే తిరగబడ్డారు. సూర్యనారాయణ అనేటువంటి ఒక యూనియన్ లీడర్ ఆ రోజున ఏం మాట్లాడాడు? 43% ఫిట్మెంట్ ఇస్తే కొత్త రాష్ట్రం వనరులు లేకపోయినా ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? అక్కడ కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఈయన ఇచ్చాడు. కాబట్టి మనం థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పాలి? కేసీఆర్కి చెప్పాలని మాట్లాడినటువంటి వాళ్ళు. అంటే అంత జాగ్రత్తగా చూసుకునే చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏమో అలా ఉన్నారు, ఇక్కడ ఈయన పట్ల ఎంత వీర విధేయులుగా ఉన్నారో చూడండి. శ్రీలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ అవ్వాల్సినటువంటి వ్యక్తి అన్నీ బాగుంటే, అన్ని ఇబ్బందులు పడి సంవత్సరం రోజులు జైల్లో ఉన్నా మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కోరి వచ్చిందంటే ఏమి స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు చూడండి ఐఏఎస్లు ఐపీఎస్లు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనం అనుకోవాలి మనం. ఏమీ లేదు, అడ్డగోలుగా నేను తింటా, మీరేం చేసినా నేను పట్టించుకోను, ఆ పేరు చెప్పుకొని ఆయనకి పంపించినంత పంపించి వీళ్ళు ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూడండి, సినిమాలంట, రియల్ ఎస్టేట్ అంట, ఇంకోటంట ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? కాబట్టి నాకు ఇవ్వండి, నాకు ఇంత, మిగతాది మీరేం చేసుకున్నా నేను అడగను. దీనివల్ల మరి ఖచ్చితంగా లాయల్గా పడి ఉంటారు. మరి ఇప్పుడు గౌతమ్ సవాంగ్ అనేటువంటి ఆఫీసరు వన్ ఆఫ్ ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్ అని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. మరి అదే గౌతమ్ సవాంగ్ డీజీపీ చేసిన తర్వాత ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద రాళ్లను చెప్పులేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయటం అనేటువంటి అధికారం అని మాట్లాడినటువంటి వ్యక్తి. ఇలాగా తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరినీ పెట్టి ఈ ధనంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి కింగ్ పిన్, ఇతని ద్వారా వ్యవహారం అంతా నడిపించారు. కాకపోతే దీని అంతటికి బాటం లైన్ ఏంటంటే ఇంత విచ్చలవిడితనంగా 5 ఏళ్లలో మనకు అధికారం పోతుంది, మళ్ళీ కూటమి వస్తుంది, కూటమి కనుక వస్తే మన బండారం బయటపడుతుందనే ఆలోచన వాళ్ళకి ఏ కోశానా లేదు. 35 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది, తెలుగుదేశం పని అయిపోయింది. ఇక మనల్ని అడిగేవాడు ఎవడు? బీజేపీ కప్పం కడుతున్నాం, బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా తలకాయ ఊపుతున్నాం, ఇక మనకు ఎదురు లేదనుకున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కలిసిందంటారు చూసారా, అలా కాలం కలిసి రాక ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కింగ్ పిన్స్ అన్నింటినీ కూడా పట్టుకుని విచారిస్తుంటే మొదటి వీళ్ళందరూ ఏం ఆశ్రయించారు? ఆ పొన్నవోలు అతి తెలివితేటలు చూపించి తెలీదు, మర్చిపోయా, గుర్తులేదని మాట్లాడారు. పోలీసులకు తెలుసుగా ఎలా చెప్పించాలో రకరకాల మార్గాల్లో మొదలు పెట్టేటప్పుడు ఇప్పుడు అసలు ఆ మార్గాలు అవసరం లేకుండానే దొరికినట్టు అన్నీ చెప్పేస్తున్నారు. మేము ఇట్లా చేసాం, వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి మొత్తం ఇరికిచ్చేస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడానికి ఇంకెన్నో రోజులు లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఒక్క అక్రమం చేసిన ధనంజయ రెడ్డి ఇంకెన్ని చేయడం నమ్మకం ఏమి చెప్పండి.